అమెరికా వెళ్లాలనుకునే వారిని పూర్తి స్థాయిలో నిరుత్సాహపరిచి దారి చేరనివ్వకుండా చూడాలని ప్రెసిడెంట్ ట్రంప్ తీర్మానించుకున్నారు. వీసాలు జారీ కాకుండా చేసేందుకు అమెరికా ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. వీసా దరఖాస్తు వెయిటింగ్ సమయాన్ని తగ్గించుకునేందుకు మూడో దేశంలో ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి సైతం అమెరికా విదేశాంగ శాఖ చేదు వార్తను చేరవేసింది. భారతీయులను ఉద్దేశించే ఈ కొత్త మెలిక పెట్టారని భావిస్తున్నారు. చదువుకోవడానికి, వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు, పెళ్లిళ్లకు, మరే ఇతర కారణాలకైనా అమెరికా వెళ్లాలనుకుంటున్నారు. అయితే అటువంటి ఆలోచనను విరమించుకోవాల్సిందే. ఇప్పటికే ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు నాన్ ఇమిగ్రేట్ వీసాలు అంటే ఎన్ఐవీలకు కూడా దాదాపుగా తెరదించింది. అమెరికా వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు మరో చేదు వార్త వెలువడింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకు దరఖాస్తుదారులు వారి స్వదేశాల్లో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న చోట్లే ఇంటర్వ్యూలకు షెడ్యూల్ చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించిన ప్రదేశాల్లో ఉన్న వారికి మాత్రమే దీని నుంచి మినహాయింపు కల్పిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనలతో వ్యాపారులు అమెరికా వెళ్లే సందర్శకులకు ఇబ్బందులు ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారులకు B1 వీసాలు ఇస్తున్నారు, టూరిస్టులకు B2 వీసాలు ఇస్తున్నారు. ఇకపై స్వల్ప వ్యవధిలో అలాంటి వీసాలు పొందడం ముమ్మాటికి కుదరదు. ఇప్పటి వరకు అటువంటి వీసా అపాయింట్మెంట్లను విదేశాల్లో షెడ్యూలింగ్ చేసుకుని వెళ్లి వచ్చేవారు. వీసా వచ్చిన తర్వాత వారం 10 రోజులు అక్కడే ఉండి పాస్పోర్ట్ సైతం వెంట తెచ్చుకునేవారు. నిజానికి కరోనా టైంలో ఇటువంటి వీసాల జారీకి జాప్యం జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాలను వ్యాపార, పర్యాటక, విద్య, తాత్కాలిక ఉద్యోగాలు, అమెరికా పౌరులను పెళ్లి చేసుకోవడం వంటి వాటికి సాధారణంగా ఇస్తూ ఉంటారు. భారత వ్యాపారులు B1 వీసాల కోసం జర్మనీ, యూరప్ దేశాల్లోని అమెరికా వీసా కార్యాలయాలకు క్యూ కట్టేవారు. ఇప్పటి వరకు కూడా అదే జరుగుతూ వచ్చింది. ఎందుకో ఇప్పుడు హైదరాబాద్, ముంబైల్లో B1, B2 వీసాల ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సుమారు 3.5 నెలల సమయం పడుతోంది. ఢిల్లీలో 4 నెలలు, కోల్కతాలో 5 నెలలు, చెన్నైలో 9 నెలల సమయం తీసుకుంటోంది. అందుకే మన వాళ్లు వీసా ఇంటర్వ్యూల కోసం జర్మనీ, సింగపూర్, బ్యాంకాక్ వెళ్లేవారు. H1B వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్, థాయిలాండ్లకు కూడా వెళ్లారు. అమెరికాలో ఉంటున్న 1.5 కోటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద యుద్ధం చేస్తానని ఎన్నికలకు ముందు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు లీగల్ ఇమిగ్రేషన్ మీద యుద్ధం చేస్తున్నాడు. B1, B2 అనేవి అమెరికా ప్రభుత్వం ఇచ్చే తాత్కాలిక వీసాలు. B1 వ్యాపార నిమిత్తం కాన్ఫరెన్స్ లకు వెళ్లే వాళ్ళకి ఇస్తే, B2 వీసా కుటుంబ సభ్యుల దగ్గరకు విహారయాత్రల కోసం, వైద్యం కోసం వెళ్లే వాళ్ళకి ఇస్తారు. కోవిడ్ సమయంలో కాన్సులేట్లు జారీ చేసిన వీసాలు బాగా ఆలస్యం అవుతుండటంతో అమెరికా ప్రభుత్వం వీసా సొంత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు చాలా మంది భారతీయులు సింగపూర్, బ్యాంకాక్, జర్మనీ వెళ్లి అక్కడ వారం రోజులుండి వీసా తీసుకుని వెనక్కి వచ్చేవారు. ఇప్పుడు ట్రంప్ ఆ వెసులుబాటు లేకుండా చేశాడు. భారతీయులు భారతదేశంలోనే B1, B2 వీసాల కోసం అప్లై చేయాలి. దీంతో వచ్చిన సమస్య ఏంటంటే భారీ వెయిటింగ్ పీరియడ్. హైదరాబాద్ లో వీసా అపాయింట్మెంట్ రావడానికి 4 నుంచి 6 నెలలు పడుతుంటే చెన్నైలో 8 నుంచి 9 నెలలు పడుతుంది. కోల్కతాలో 5 నుంచి 6 నెలలు. గతంలో వెంటనే వీసా కావాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లి వీసా తెచ్చుకునేవారు. ఇక ఇప్పుడు ఆ సౌకర్యం లేదు. తాజా రూల్స్ అన్ని దేశాలకు వర్తిస్తుంది. కాకపోతే భారతీయులు ఎక్కువ నష్టపోతారు. అమెరికాలో 55 లక్షల మంది భారతీయులున్నారు. ప్రతి ఏటా 1 నుంచి 1.5 మంది కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దేశంలో రద్దీ కారణంగా విదేశాల్లో వీసా ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఆ వెసులుబాటు ఉండదు.